My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం. దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ 56 ఓపెన్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ పేజీ నంబర్ 56వ పేజీ ఓపెన్ చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అన్ని అక్షరాలలా జ్ఞావత్తు కాదండి. జ్ఞా కాక ఘ జ్ఞా అని అంటాం కదా. ఈ జ్ఞా అనేటువంటి అక్షరానికి ఒత్తులు లేవండి. ఇది విద్యార్థులు గమనించాలి, చాలా ముఖ్యమైన విషయం. ఇకపోతే అన్ని అక్షరాలకు జ్ఞా ఒత్తులు ఎలా రాయాలి, ఎలా పలకాలి, ఎలా శబ్దాలు వస్తాయి, ఈ విషయాలు నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే మళ్ళీ చెప్తున్నాను, జ్ఞా అనేటువంటి ఈ అక్షరానికి ఒత్తులు ఉండవు, అసలు ఒత్తులే ఉండవు. ఇకపోతే సరే, ఇక్కడ మరి పేపర్లో కాకు జ్ఞావత్తు, ఖాకు జ్ఞానవత్తు, అలాగే ఘాకు జ్ఞావత్తు ఇచ్చారు కదా. కాకు జ్ఞావత్తు, ఖాకు జ్ఞావత్తు, గాకు జ్ఞావత్తు, ఘాకు, ఈ విధంగా ఇచ్చారు కదా అన్నిటికీ. అంటే పక్కన మీకు తప్పు అని కూడా రాశాను, ఒకసారి గమనించండి. అందుకే తప్పు అని పెట్టాను నేను అక్కడ. తప్పు అది, ఇది లేదు, ఇవి రావు అని చెప్పడానికి ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు వివరంగా చెప్పేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? జ్ఞా అనే దానికి ఒత్తులు లేవు. ఓకే, జ్ఞా అనే దానికి ఒత్తులు లేవు. పదమైతే ఉంది, కొన్ని పదాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒత్తులైతే లేవు. ఓకే రైట్. ఇప్పుడు కింద చదవండి, మీ పేపర్లో కింద చూడండి. ఈ జ్ఞా అనే అక్షరాన్ని అన్ని హల్లులకు ఒత్తుగా ఉపయోగించరాదు. చూడండి, అన్ని హల్లులకు ఒత్తుగా ఉపయోగించరాదు. అలాంటి పదాలు లేవు. ఇప్పుడు కాకు జ్ఞావత్తి ఇచ్చే పదం, ఖాకు జ్ఞావత్తి ఇచ్చే పదం, గాకు జ్ఞావత్తి ఇచ్చే పదం, ఇట్లాంటి పదాలు లేవు. పదాలు ఉంటేనే కదా అక్షరానికి వాల్యూ. అర్థమైందా ఫ్రెండ్స్? సో అలాంటి పదాలు లేవు, కానీ ఈ విధంగా ఉపయోగిస్తారు. ఏ విధంగా ఉపయోగిస్తారు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వాంగ్మయము, ఈ పదాన్ని ఒక్కసారి గమనించండి. వాంగ్మయము, వాంగ్మయము. అదేం సార్, నువ్వు రాసిందేమి, నువ్వు చదువుతున్నదేమి? ఇక్కడ విద్యార్థులు గమనించాలి. మీరు రాసింది ఏంటి, మీరు చెప్తుండేది ఏంటి? వాంగ్మయము అంటున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, నేను పలుకుతుండేది వాంగ్మా, గాకు మావత్తుగా యాము, వాంగ్మయము. ఇది నేను పలుకుతుండేది, ఇది పలుకుతుండేది ఇది. కానీ రాతపూర్వకంగా రాసేటప్పుడు వాంగ్మయము అని మీరు డిక్టేషన్ రాసేటప్పుడు వా రాసి జ్ఞా రాసి దాని కింద మావత్ ఇవ్వాలి. వా రాసి జ్ఞా రాసి దాని కింద మావత్ ఇవ్వాలి. విద్యార్థులు ఇది గమనించాలి. వాంగ్మయము ఇది కాదండి రాసేది, ఇది పలికేది. అంటే అర్థం ఏంటి? పలుకు వేరు, రాయడం వేరు. ఇది విద్యార్థులు గమనించాలి. దీనికి ఉన్న స్పెషాలిటీ అదే. పలికేది ఒక రకం, రాసేది మరో రకం. అర్థమైందా ఫ్రెండ్స్? పలికేది ఒక రకం, రాసేది ఇంకొక రకం. చూడండి, వాంగ్మయము, వాంగ్మయము ఇది రాసేది. పలికేది ఏంటో వాంగ్మయము అని ఈ విధంగా పలుకుతాం, వాంగ్మయము.
అర్థమైందా ఫ్రెండ్స్? దీంతోపాటు వాంగ్మయి చూడండి, వాంగ్మయి జ్ఞా రాసి మా ఒత్తిచ్చి ఈ రాయాలి. ఇది వాంగ్మయి. పలికేటప్పుడేమో వాంగ్మయి అంటాం, పలికేటప్పుడేమో వాంగ్మయి, రాసేదేమో ఇలా రాస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొకటి ఉంది వాంగ్మయకారుడు. ఇక్కడ ఉంది చూసారా, కింద ఆ పదాలు ఇచ్చాను చూడండి. వాంగ్మయకారుడు వా జ్ఞా మావత్తు యా కారుడు, వాంగ్మయకారుడు అంటారు. రాసేటప్పుడేమో వాంగ్మయకారుడు ఈ విధంగా రాస్తాం, పలికేటప్పుడేమో వాంగ్ మా గాకు మావత్తుగా ఇచ్చి యాకారుడు అని పలుకుతాం. సో మనకి ఇంపార్టెంట్ రాసేది స్పెల్లింగ్ ఎలా రాయాలి, ఈ విధంగానే రాయాలి. వాంగ్మయుడు, వాంగ్మయి, వాంగ్మయకారుడు, ఇవి కొన్ని పదాలు మాత్రమే ఉండేది ఫ్రెండ్స్. అందుకని ఈ జ్ఞా అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో దానికి ఒత్తులైతే లేవు, దాన్ని కింద పెట్టి రాయరు, గుర్తుపెట్టుకోండి. ఒత్తంటే కింద రాయాలిగా, కింద పెట్టి రాయరు. సో ఈ జ్ఞా అనే అక్షరాన్ని అన్ని హల్లులకు ఒత్తుగా ఉపయోగించరాదు, అలాంటి పదాలు లేవు. కానీ ఈ విధంగా రాస్తారు. ఏ విధంగా? వాంగ్మయము, వాంగ్మయి, వాంగ్మయకారుడు రాతపూర్వకంగా రాస్తారు, పలికేది మాత్రం వేరేగా ఉంటుంది. అందుకని సో కింద రాసేది చూడండి, కాబట్టి రాసేది వేరు పలికేది వేరు. ఈ కింద చూడండి మీకు అర్థమైపోద్ది. కాబట్టి రాసేది వేరు పలికేది వేరు. విద్యార్థులు ఇది గమనించండి. జ్ఞా మళ్ళీ అన్ని దానికి కలుపుకుంటా కూర్చోద్దండి. కాకు జ్ఞా ఇస్తే జ్ఞాని, ఖాకు జ్ఞా ఇస్తే ఖజ్ఞాని, గాకు జ్ఞా ఇస్తే గజ్ఞాని, ఇలా పలకకూడదు, అసలు అవి లేవు. అర్థమైందా ఫ్రెండ్స్? జస్ట్ మీకోసం ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సో జ్ఞాకు ఒత్తులు లేవు, దీన్ని ఎంతున్నా ఒక పదంలో రాస్తారు. ఏంటి ఆ పదం అంటే వాంగ్మయము, వాంగ్మయి, వాంగ్మయకారుడు, ఇలా చిన్న చిన్న పదాలలో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి. సో ఇలాంటి పదాల్లో మాత్రమే జస్ట్ ఉపయోగించుకుంటారు, అంతేగాని దీనికైతే సంపూర్ణంగా అక్షరాన్ని ఎక్కడ ఎక్కువగా ఉపయోగించారు. అది విద్యార్థులు గమనిస్తే చాలు.